హలో ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 7కి స్వాగతం. ఈరోజు డేట్ ఫిబ్రవరి 20, 2019. టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. ముందుగా న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 7కి సంబంధించి. రెడ్మీ నోట్ 7ని ఈ ఫిబ్రవరి 28వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఒక రూమర్ అయితే గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే రెడ్మీ నోట్ 7ని చైనాలో రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో అనే 2 మోడల్స్గా లాంచ్ చేశారు. అయితే ఇండియాలో ప్రస్తుతం శాంసంగ్తో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకొని చైనా వేరియంట్ ఏదైతే ఉందో రెడ్మీ నోట్ 7 ప్రోని దాన్ని ఇండియాలో రెడ్మీ నోట్ 7గా తీసుకొస్తున్నట్లుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు రేర్స్ అయిన Sony IMX 586 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. 10,000 రూపీ సెగ్మెంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రెడ్మీ నోట్ 7 రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అలాగే రేర్స్ అయిన శాంసంగ్ సెన్సార్కి బదులుగా సోనీ సెన్సార్ని 48 మెగాపిక్సెల్గా వాడటం అనేది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. చూద్దాం ముందు రెడ్మీ ఇలాంటి ఎన్ని ఫోన్స్ తీసుకొస్తుందో. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి వివో V15 ప్రోకి సంబంధించి. వివో ఈరోజు ఇండియాలో వివో V15 ప్రోని లాంచ్ చేసింది. దీని స్పెక్స్ ఒకసారి చూద్దాం. వివో V15 ప్రో 6.39 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 6GB ర్యామ్ తోటి అలాగే 128GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం 256GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. ఇక కెమెరా చూస్తే రేర్స్ అయిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.8 అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4 అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. ఇక ఫ్రంట్ చూస్తే వీళ్ళు పాపప్ సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇది 32 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. దీని అపర్చర్ f2.0. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇక బ్యాటరీ చూస్తే 3700 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ 28,990గా పెట్టడం జరిగింది. ప్రీ ఆర్డర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది మార్చి 8వ తారీఖు నుంచి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ స్టోర్లో సేల్లోకి రాబోతుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి హానర్ స్మార్ట్ టీవీకి సంబంధించి. మొబైల్స్తో పాటు స్మార్ట్ టీవీలను కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్న షామీకి పోటీగా హానర్ కూడా త్వరలోనే ఒక స్మార్ట్ టీవీని ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతకుముందే OnePlus కూడా టీవీలను లాంచ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు హానర్ కూడా త్వరలోనే ఒక 55 ఇంచ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. చూద్దాం ఇంకా హానర్ నుంచి ఇంకెన్ని స్మార్ట్ టీవీస్ రాబోతున్నాయో. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి సోనీకి సంబంధించి. త్వరలో జరగబోయే MWC ఈవెంట్లో సోనీ ఒక 4 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నట్లుగా ఈరోజు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అవి Xperia XZ4, Xperia XA3, Xperia XA3 Ultra, Xperia L3. వీటిలో Xperia XZ4 స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తున్న ఫ్లాగ్షిప్ ఫోన్ కాగా మిగిలిన 3 ఫోన్స్ కూడా మిడ్ రేంజ్ ఫోన్స్గా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించి. షామీ ఈరోజు చైనాలో Mi 9ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీన్ని 2 ఎడిషన్స్గా లాంచ్ చేసింది. అదొకటి స్టాండర్డ్ ఎడిషన్, మరొకటి ట్రాన్స్పరెంట్ ఎడిషన్. ఇప్పుడు ఈ Mi 9 స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. ఇది 6.39 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. కార్నిగోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉపయోగించారు. క్లాక్ స్పీడ్ 2.8 GHz. ఇందులో Adreno 640 GPU ఉపయోగించారు. రేట్స్ అయిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. ఇందులో Sony IMX 586 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. అలాగే ఒకటి అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది, మరొకటి టెలిఫోటో సెన్సార్ ఇవ్వడం జరిగింది. షామీ ఈ Mi 9ని 3 వేరియంట్స్గా లాంచ్ చేసింది. అవి 6GB ర్యామ్, 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్. 6GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ $445 గాను, 8GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ $490 గాను అండ్ 12GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి $600గా పెట్టడం జరిగింది. అయితే షామీ ఈ Mi 9ని ఇండియాకి తీసుకొస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి లాగిటెక్ గేమింగ్ మౌజ్కి సంబంధించి. లాగిటెక్ ఇంతకుముందు ఒక గేమింగ్ మౌజ్ని లాంచ్ చేసింది. అది 2005లో. మోడల్ నేమ్ వచ్చేసి లాగిటెక్ MX 518. అయితే చాలా రోజుల తర్వాత దీనికి ఒక అప్గ్రేడ్ వర్షన్ తీసుకురాబోతున్నారు. అదే లాగిటెక్ GMX 518. దీని ప్రైస్ వచ్చేసి 4,000 రూపీస్గా ఉండే అవకాశం ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి OnePlus 7కి సంబంధించి. OnePlus నుండి రాబోతున్న నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 7కి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఇందులో ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే ఉందో అక్కడ నాచ్ లాంటివి ఏవీ లేవు. వీళ్ళు సెల్ఫీ కోసం ఒక పాపప్ కెమెరాని అయితే యూజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తున్నట్లుగా అలాగే 5G నెట్వర్క్ సపోర్ట్తో వస్తున్నట్లుగా ఈ OnePlus 7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్కి సంబంధించి. మీడియాటెక్ త్వరలోనే హీలియో P90 ప్రాసెసర్ని తీసుకురాబోతున్నట్లుగా అనౌన్స్ చేసింది కదా. అయితే ఇందులో బెటర్ AI క్యాపబిలిటీస్ కోసం వీళ్ళు గూగుల్తో కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది.
గూగుల్లోని మెషిన్ లెర్నింగ్ కిట్ని వీళ్ళు ఇందులో ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా మిడ్ రేంజ్లోనే హీలియో P90 ప్రాసెసర్ అనేది బెటర్ ఏఐ క్యాపబిలిటీస్తో వర్క్ చేస్తున్నట్లుగా మీడియాటెక్ చెప్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి Mi9 SEకి సంబంధించి లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన Mi8 SEకి సక్సెసర్గా ఈరోజు చైనాలో Mi9 SEని Xiaomi లాంచ్ చేసింది. వీటికి సంబంధించి స్పెక్స్ అండ్ ప్రైస్ ఒకసారి చూద్దాం. Mi9 SE 5.97 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో డ్యూ డ్రాప్ నాచ్ ఉంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 710 ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా చూసినట్లయితే రేర్స్ అయిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమింగ్ కోసం ఇచ్చారు. ఇది 3070 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. వీటి ప్రైస్ మనం ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసినట్లయితే 6GB RAM 64GB వేరియంట్ ప్రైస్ 21,000 గాను, అలాగే 6GB RAM 128GB వేరియంట్ ప్రైస్ 24,000గా ఉండే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.